వెల్కమ్ టు AP19 న్యూస్. 2019లో చంద్రముఖి చంద్రబాబును సీఎం జగన్ పెట్టెలో బంధించారని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా విజయవాడలో బుధవారం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు దుర్మార్గ పాలనలో రాష్ట్రమంతా అప్పులు, కరువు కాటకాలతో ఉందని అన్నారు. చంద్రముఖి చంద్రబాబుని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని, దుర్మార్గుడు అమరావతిలో పేద ప్రజల ఇళ్ల విషయంలో కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని మండిపడ్డారు. వాళ్ళని అరికట్టాల్సిన బాధ్యత మనందరి మీద, రాష్ట్ర ప్రజల మీద ముఖ్యంగా. అటువంటి రాక్షసులు కానీ దుర్మార్గులకు కానీ పొరపాటున అవకాశం ఇవ్వకూడదు. అవకాశం ఇస్తే కనుక ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే చంద్రబాబు పరిపాలన అంటేనే సర్వనాశనం. వర్షాలు ఉండవు, రైతులు బాగోరు, అన్ని ఇబ్బందులే. చంద్రబాబు అనే వ్యక్తి కనుక ముఖ్యమంత్రి అయితే కరువు కాటకాలు అన్నీ ఇటువంటివి ఉంటాయి. అందుకని చంద్రబాబు అనే వ్యక్తికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు. కాబట్టి ఉన్న కుప్పలను కూడా ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి 170 సీట్లు కానుకకి ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు అని మీకు తెలియపరుస్తున్నారు. నూజివీడు పట్టణం ఎంప్లాయీస్ కాలనీలో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు తెలిపారు. నూజివీడులో ఆయన బుధవారం మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయంతో పాటు త్వరలో ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనాన్ని కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇవాళ మనకే మా చైర్మన్ గారు చెప్పినట్టు ఇందాక ఏంటంటే కేంద్రీయ విద్యాలయం అని ఒక మంచి స్కూల్ కూడా తీసుకొచ్చామమ్మా. దాన్ని కూడా రేపు మార్చి నెలలో ఓపెనింగ్ ఉందని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను. ఈ విధంగా నేను అన్ని పనులు కూడా చేసుకుంటా. నేను కనీసం మీ అందరినీ కలవటం ఇది 35సారి అయి ఉంటుందని చెప్పేసి నేను మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తాను. ఎప్పుడు మీటింగ్ పెట్టినా వేలాది మంది మహిళలు ఎవరు ఆపలేరు. మహిళలు ఎవరు ఆపలేరు. వాళ్ళకి ఏంటంటే పిల్లలు చదివించుకోవాలి, బాగా వాళ్ళని తీర్చిదిద్దాలి. మీకు తెలిసినట్టు ఏంటంటే మరి పురుషులకు తెలియదు. దాన్ని పురస్కరించుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా అనేక సహాయ సహకారాలు అందిస్తారు. రైతులకు అందించారు, మహిళలకు అందించారు, స్కూల్ పిల్లలకు అందించారు. మంచి స్కూళ్ళు కట్టి నెంబర్ 1 స్కూళ్ళు కట్టి ఇవాళ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా మీకు చెప్తున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతున్నటువంటి మన సీఎం గారిని వాడగొట్టాలని ప్రయత్నం తెలుగుదేశం. పవన్ కళ్యాణ్ అమాయకుడు, పిచ్చోడని తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి అన్నారు. బుధవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పవన్ని అడ్డం పెట్టుకుని కాపు ఓట్లు సంపాదించాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. కాపులేమి అంత తెలివి తక్కువ వాళ్ళు కాదని ఆమె అన్నారు. అతను కుమ్ము కాస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక అమాయకుడు, పిచ్చోడు. ఆ పిచ్చోడిని అడ్డం పెట్టుకొని ఇతనేదో ఓట్లు సంపాదించడానికి కాపులంత తెలివి తక్కువ వాళ్ళు కాదండి. చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బాగా ఆలోచించగలరు, వాళ్ళు ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు. ఇలా ఎవరికి పడితే వాళ్ళకు నువ్వు తాకట్టు పెడతానంటే పవన్ కళ్యాణ్ మాటలు గుడ్డిగా నమ్మటానికి కాపు సమాజం సిద్ధంగా లేరు. వాళ్ళ గౌరవం కాపాడుకోవటానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు ఆల్రెడీ. అందుకని ఇప్పుడు వీళ్ళేమీ కూడా మభ్య పెట్టలేరనేది స్పష్టంగా ఉంది. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గూడూరు మండలంలోని పోలింగ్ కేంద్రాలను బుధవారం ఎస్ఐ వీర్రాజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్తు, ర్యాంపులు, మంచినీటి వసతులు అన్ని పరిశీలించామని చెప్పారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. గూడూరు మండల ప్రజలు ఉన్నటువంటి రాబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్ని పోలింగ్ స్టేషన్లు కూడా విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి సౌకర్యాలు, బౌండరీ వాల్, ఎలక్ట్రిసిటీ అన్ని సరిగ్గా ఉన్నా లేదో చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే సమస్యాత్మకమైనటువంటి పోలీస్ స్టేషన్ ఉన్నాయో వాటిలో ముందస్తు చర్యల్లో భాగంగా బైండర్లు చేయడం జరిగింది. ఈ గూడూరు మండల నాయకులు, ప్రజలు అంతా కూడా బయాస్గా మేము పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఎలక్షన్ సందర్భంగా అందరూ కూడా సహకరించి ఎలక్షన్ ప్రశాంతంగా జరగడానికి అవకాశం కల్పిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జర్నలిస్టులపై దాడులు చేయటం హేయమైన చర్య అని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై దాడులు చేయడంతో పాటు ఆయా పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడాన్ని ఆయన ఖండించారు. ప్రజా సంక్షేమం కోసం వివిధ నిర్వహణలో నిరంతరం పనిచేసే జర్నలిస్టులపై దాడులు చేయటం సరైన విధానం కాదన్నారు. ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగించాలంటే మీడియా స్వతంత్రత కూడా అవసరం. కానీ
మన రాష్ట్రంలో గత వారం రోజులుగా అనేక పత్రికలు, ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర దినపత్రికల విలేకరుల మీద కర్నూలు, అనంతపురం తదితర ప్రాంతాల మీద దాడులు జరగటం మనం విన్నాం. ఇది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఏవైనా భిన్నాభిప్రాయాలు ఉంటే వాళ్ళు కూడా విమర్శ చేయొచ్చు, మరి ఇతర పేపర్లో ప్రకటించుకోవచ్చు. 14 సంవత్సరాల బాలికను 50 ఏళ్ల వ్యక్తి గర్భవతిని చేసిన ఘటన మోపిదేవిలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి తీవ్ర కడుపు నొప్పితో బాలిక అవినిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయింది. వైద్యులు పరీక్షించి గర్భిణిగా నిర్ధారించారు. అనంతరం బాలికను మెరుగైన వైద్య పరీక్షల కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు డీఎస్పీ మురళీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. అమ్మాయి కూడా కొంచెం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే వాళ్ళు మెడికల్ టెస్ట్లో తెచ్చుకొని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. దాని మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తే కేసు నమోదు చేశారు. సంబంధించి దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు కంప్లీట్ అయిన తర్వాత దాన్ని పూర్తి వివరాలు తెలియజేస్తుంది. నర్సారావుపేటలో ప్రజా సంఘ నాయకులు, నర్సారావుపేట ప్రెస్ క్లబ్ సభ్యులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ వాస్తవ కథనాలు రాస్తున్న జర్నలిస్టులపై, పత్రికా కార్యాలయాలపై రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు దాడులు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు, పోలీస్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగ్గయ్యపేట పట్టణంలోని శ్రీరామ్ చిట్స్ కార్యాలయంలో చిరుమాముల సుబ్బారావు అనే బాధితుడు బుధవారం ధర్నాకి దిగాడు. తాను శ్రీరామ్ ఫైనాన్స్ లో వెహికల్ ఫైనాన్స్ తీసుకున్నానని, వెహికల్ ఫైనాన్స్ మొత్తం క్లియర్ చేసినప్పటికీ ఎన్ఓసి ఇవ్వమని అడగగా ఎన్ఓసి ఇవ్వకపోగా ఎప్పుడో 2014లో పర్సనల్ లోన్ తీసుకున్నారని, ఆ డబ్బులు చెల్లించాలని, అప్పుడు వెహికల్కి ఎన్ఓసి ఇస్తామని కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. కలిపేసి ఫోన్ లాక్కున్నారండి. ఎవరన్నా వాడటానికి వెళ్ళగా నువ్వు మమ్మల్ని అడిగేది ఏంటని చెప్పి జోరేసి ఫోన్ లాక్కుని నెట్టేస్తారు. కృష్ణా జలాలు దివిసీమకు సరఫరా చేసే కృష్ణా ఈస్టర్న్ బ్యాంక్ కెనాల్ ప్రధాన పంట కాలువ ద్వారా కొండ చిలువలు ప్రతినిత్యం కొట్టుకు వస్తూనే ఉన్నాయి. ఇటీవల వీటి సంఖ్య విపరీతంగా పెరిగింది. తాజాగా బుధవారం చల్లపల్లి మండలం పురిటిగడ్డ శివారు నిమ్మగడ్డ వద్ద కాలువలో 11 అడుగుల 40 కిలోల బరువు కలిగిన భారీ కొండ చిలువ మృతదేహం లభించింది. చేపల వలలో నోరు ఇరుక్కొని ఈ కొండ చిలువ మృతి చెందినట్లు స్థానికులు చెప్పారు. నువ్వెక్కడ చూసావురా? నువ్వు చూసావా? నూజివీడు మండలం పల్లేర్లమూడి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జ్ స్వర్ణలత పర్యవేక్షణలో బుధవారం సేంద్రియ బెల్లం తయారీ చేపట్టారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ రైతులకు సేంద్రియ వ్యవసాయ విధానంపై పొలం బడి నిర్వహించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే సత్యనారాయణ మరికొందరు రైతులు సేంద్రియ విధానాల్లో బెల్లం తయారీ చేపట్టినట్లు వివరించారు. ఇది ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. అక్కడ ఉన్న ఏమేమి పద్ధతులు పాటిస్తున్నాము, ఆ పద్ధతులన్నీ మిగిలిన రైతులకు కూడా అవగాహన కల్పించడం అలా చేస్తూ ఉంటామండి. వారం వారం పొలం బడి నిర్వహిస్తూ ఉంటాము. అలా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగానే ఈరోజు పల్లెర్లమూడిలోని ఖమ్మంపాటి సత్యనారాయణ గారు అనే రైతుది చెరుకు ఆయన ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించి అలాగే న్యాచురల్ పద్ధతిలో చెరుకును తయారు చేయడం, అంతా న్యాచురల్గా ఏ మాత్రం కెమికల్స్ వాడకుండా అంతా న్యాచురల్ పద్ధతుల్లోనే ఆయన చెరుకును వండడం కానీ, చెరుకు రసం తీయడం కానీ, చెరుకును వండడం కానీ అవన్నీ మనుషులతోనూ వాటితో మిషన్స్ అవేమీ చేయకుండా ఆయన ఈ పద్ధతిలో న్యాచురల్ పద్ధతుల్లోనే బెల్లం తయారు చేస్తారు. నూజివీడు మండలం మోరసపూడి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా బుధవారం 2 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆరేపల్లి బసవయ్య, ఆరేపల్లి దానయ్యలకు చెందిన ఇల్లు అగ్నికి ఆహుతి కాగా 2 కుటుంబాలకు చెందిన బాధితులు కట్టుబట్టలతో రోడ్డుపై నిలుచున్నారు. అగ్ని ప్రమాదం సంభవించే సమయానికి ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణహాని తప్పింది. బాధితులు మాట్లాడుతూ అధికారులు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని కోరారు.
పేరు ఆరేపల్లి మాధవి గారు. ఇల్లు ఇక్కడ నుంచే మంట వచ్చేసిందండి, కరెంటు ఇక్కడ ఎడతాయి. ఇంట్లో నుంచి నేను ఇద్దరు మాకు పుట్టోళ్ళు ఉన్నారండి, అలా తీసుకుని బయటకు వచ్చేసానండి. మా ఇంట్లో మన బాగా వచ్చిందండి, 50,000 వాడుకున్నాం, 50,000 ఉందండి, కాలిపోయింది. ఆరేపల్లి దానకోటేశ్వరరావు, ఆరేపల్లి బసవయ్య, వాళ్ళ ఇల్లు 2 కాలిపోయినాయి. కరెంటు వలన ఎర్త్ వచ్చి అసలు మరి ఎలుకలు పెట్టేసినాయి, ఎర్త్ వలన వచ్చేసినాయి. కట్టుబట్టలతోనే మిగిలిపోయారు. ఆర్థిక బాధల్లో ఉండాలి వాళ్ళు. ఏమన్నా ప్రభుత్వం సహాయం చేస్తే ఇదే సంతోషం అండి. కట్టుబట్టలతోనే ఉండాలండి. బాపట్ల జిల్లా చీరాలలో దారుణం జరిగింది. రైల్వే స్టేషన్ సమీపంలోని సాయికృష్ణ లాడ్జిపై నుండి వ్యక్తి జారిపడి మృతి చెందాడు. మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అగ్రికల్చర్ ఆఫీసులో అటెండర్గా పనిచేస్తున్న కరుణకుమార్గా పోలీసులు గుర్తించారు. వేటపాలెంలో తన పై అధికారి ఇంట్లో శుభకార్యానికి వచ్చిన కరుణకుమార్ మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.